తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చిహ్నాన్ని మారుస్తానని చెప్పడంతో తెలంగాణ ఉద్యమకారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా 10 సంవత్సరాల నుంచి ఉన్న తెలంగాణ చిహ్నాన్ని మార్పుపై వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తెలంగాణ చిహ్నం మార్పుపై వారు ఏం అనుకుంటున్నారు అనే అంశం మీద ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న చెప్పండి, తెలంగాణ చిహ్నం మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తుంది, తెలంగాణ చిహ్నాన్ని కూడా మార్చాలని చెప్పేసి అంటుంది. దీని మీద తెలంగాణ ఉద్యమకారులుగా మీరు ఏమనుకుంటున్నారన్న? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది మేధావుల సమాలోచనతో తెలంగాణ లోగోని ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. దాంట్లో మరి తెలంగాణ అంటేనే కాకతీయ రాజులు మరి ఇప్పటికి కూడా కాకతీయ రాజులు కట్టినటువంటి అనేక కట్టడాలు కానీ అనేకమైనటువంటి చెరువులు, గొలుసుకట్టు చెరువుల నమూనాలు కానీ ఇవన్నీ తెలంగాణలో ఉన్నది. కాకతీయ రాజులకి తెలంగాణకి అవినవ సంబంధం ఉంది. నేటికి కాదు, ఇంకా 1000 సంవత్సరాలైనా కాకతీయ రాజుల్ని దానికి సంబంధించినటువంటి కాకతీయ కళాతోరణాన్ని ఖచ్చితంగా మరి ఆనాడు గవర్నమెంట్ పెట్టడం కూడా చాలామంది హర్షించారు. అట్లనే గోల్కొండ నవాబులు కూడా చాలా మంచివారు తెలంగాణలో. గోల్కొండ నవాబులు కట్టడమే చార్మినార్ కదా. చార్మినార్ లేకపోతే హైదరాబాద్ లేకపోతే తెలంగాణ కానీ ఎక్కడ ఉంటుంది? ఇట్లాంటి ఈ ప్రభుత్వం పిచ్చి శాస్త్రాలు చేస్తూ ఉంది. తెలంగాణ చరిత్రని లేకుండా చేయాలని సమైక్యవాదుల కుట్రలని వింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని కానీ తెలంగాణను కానీ తెలంగాణ చిహ్నాలను మార్చినంత మాత్రాన ప్రజలకి మేలు చేసినట్టు కాదు. మరి ఈ హామీలని తప్పించుకోవడానికి ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నాడు అనేక మంది హర్షించారు. తెలంగాణ ఉద్యమం 10 సంవత్సరాల ఉద్యమంలో కూడా తెలంగాణ తల్లిని అందరూ కూడా కీర్తించారు. ఒక భావన తెలంగాణ తల్లి అంటే, ఆ తల్లిని కూడా మరి మార్చాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఈ రేవంత్ రెడ్డి కుట్రల్ని, ఈ సమైక్యవాదుల కుట్రల్ని మేము ఇప్పటికీ ఛేదిస్తున్నాం. మరో ఉద్యమం ఖచ్చితంగా చేస్తాం. తెలంగాణ ఆత్మగౌరవం, అసలే ఆత్మగౌరవ సమస్య తెలంగాణ. 60 సంవత్సరాల కొట్లాడిన తెలంగాణ ఇలా ఇప్పుడిప్పుడే నిలబడతా ఉంది. మంచి చేయి, నువ్వు మంచి చేసి చూడు. కేసీఆర్ కన్నా మంచి చేసి తెలంగాణకి మంచి చేసి మంచి అనిపించుకో రేవంత్ రెడ్డి. మరి ఇట్లాంటి పిచ్చి శకలు చేస్తే రేవంత్ రెడ్డి మీకు ఖచ్చితంగా గోరీ కడతామని తెలియజేస్తున్నాం. సో మన దగ్గర మరో తెలంగాణ ఉద్యమకారులు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నారు. మనం ఒకసారి కూడా వారితో మాట్లాడే ప్రయత్నం చేసి వాళ్ళని అడుగుదాం. అసలు తెలంగాణ సో అన్న చెప్పండి, తెలంగాణ చిహ్నం మార్పుపై ఎన్నో సమీకరణాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల భాగంగా మారుస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారులుగా మీరేమనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమం నడిపిన వాడికి తెలుస్తుంది బాధ, తల్లికి తెలుస్తుంది బిడ్డను కానేటప్పుడు ఆ బాధ అంటే ఏందో. అలాగే ఉద్యమం చేసిన వాడికి తెలుస్తుంది బాధ అంటే ఏందో. అంతేగాని ఉద్యమాలు చేయకుండా ఇవాళ అనేకమైన వాగ్దానాలు చేసి, విపరీతమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినంత మాత్రాన మీరు పోటీపడండి అభివృద్ధిలో. కేసీఆర్ గారు చేసిన పని కంటే మీరు ఇంకెక్కువ చేయండి అభివృద్ధి. కానీ ఆయన మీద కోపంతో నువ్వు తెలంగాణ సమాజాన్ని విమర్శిస్తా అంటే, అవమానం చేస్తా అంటే తెలంగాణ ఉద్యమకారులు ఊరుకోరు. ఎందుకంటే 60 సంవత్సరాలు చేసి పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. తెలంగాణ అంటే కాకతీయులు గుర్తుకొస్తారు, గోల్కొండ గుర్తుకొస్తుంది, తాజ్మహల్ గుర్తుకొస్తుంది. వీటిని చెడుపుతావా? ఇన్నాళ్ళు ఉమ్మడి ప్రభుత్వంలో జరిగింది అదే కదా. రాజమండ్రి తప్ప ఎన్నడన్నా భద్రాచలం కానీ గోదావరి అని చెప్పారా? అట్నే ఇవాళ కూడా అది కేసీఆర్ గారి మీద ఉన్న కోపంతో మీరు చిహ్నాలు జడిపినంత మాత్రాన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని చెరపలేరు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోండి. మీరు ఇంకా మెరుగైన సమాజం చేయండి. మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, కాబట్టి ఇంకా మెరుగైన చేయండి. కానీ మీరు అలా చెయ్యకుండా కేవలం డైవర్షన్ కోసం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం ఉంటుంది ఒకటి, ఏం చేస్తారంటే ప్రజలు ప్రశ్నించినప్పుడల్లా తీవ్రవాదం ఉంది అంటారు. వాళ్ళని ఎవరినో 10 మందిని చంపడం తీవ్రవాదం అంటారు. మిలిటరీని అటు ఇటు ఉరికియటం ఏంటంటే జనాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. చిహ్నాలు మారిస్తే తెలంగాణ తల్లిని మేము ఎందుకు పెట్టుకున్నాం? ఆ రోజు తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో పలకొద్దన్నారు మీరు. అందుకే మేమేమైందంటే మా రాష్ట్రం కావాలి, మా తల్లి మాకు ఉండాలి అని ఒక విగ్రహం పెట్టుకున్నాం. దాన్ని మారుస్తా
అంటే తెలంగాణ ప్రజల్ని ఉద్యమకారులను అవమానం చేస్తావా? కాబట్టి ఇలాంటి ద్రోహాలు కుట్రలు మానుకోండి, మంచిగా పరిపాలించండి. మేమేమంటలే. తెలంగాణ ఉద్యమకారులకు నువ్వు సహాయం చేస్తున్నావు. 250 గజాలు కాదు, 500 గజం ఇయ్యి, పెన్షన్ ఇయ్యి, బస్సుల పాసులు ఇయ్యి, హాస్పిటల్ ఇవ్వు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వు. కానీ ఈ ఏదో చిహ్నాలు మారుస్తాం, గోల్కొండ మారుస్తాం, తాజ్మహల్ మారుస్తాం, కాకతీయుల మాలలు మారుస్తాం అంటే ఇది ప్రజలు క్షమించరు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడికి తెలుస్తుంది బాధ, చేయనోడికి ఎవడు తెస్తుంది. ఇలా ఖమ్మం జిల్లా ఉంది, అప్పనంగా పదవులు అనుభవించారు. వాళ్ళకి తెలంగాణ అంటే తెలియదు, తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. కేసీఆర్ గారు పిలిస్తే వచ్చి పదవులు అనిపించిపోయారు. ఇప్పుడున్న మంత్రులు కూడా అంతే, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మంత్రులు కూడా అలాంటి వాళ్ళే. కాబట్టి ఇలాంటి పిచ్చి వేషాలు, పిచ్చి పేలాపలు చేయమాకండి. సమాజాన్ని హర్షించదగ్గ పని చేయండి. ఏదైనా ఒక మంచి పని చేస్తే కేసీఆర్ గారు ఇలా ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తుండు, వితంతువులకు ఇస్తుండు, ఇంకా నిరుద్యోగులకి సరే పెన్షన్ ఇస్తా అన్నాడు. సరే ఈసారి ప్రభుత్వం ఇచ్చి చాలా పథకాలు అమలు చేసిండు, రైతు బంధు అనేది. నువ్వు ఇంకా విద్యార్థులకు ఇంకా ఉద్యోగాలు ఇవ్వు, ముసలివాళ్ళకి 3,000 2,000 నుంచి 5,000 ఇవ్వు. కానీ నేను ఆ చిహ్నం మారుస్తా, ఈ గుర్తు మారుస్తా, ఈ తాజ్మహల్ ఈ చార్మినార్, ఈ తప్పు సంకోచం. కాబట్టి కోదండరాం సార్ మేధావి, ఆయనకేదో ఈ కొంచెం ఈ ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆయన కూడా ఆలోచించి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి ఆలోచనలు మానుకోవాలని తెలంగాణ ఉద్యమకారుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో సార్ మీరు కూడా చెప్పండి, తెలంగాణ చిహ్నం మార్పు మీద మీరే విధంగా స్పందిస్తున్నారు? అంటే చిహ్నం మార్పు సరైనదంటారా, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ ఒక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే నడుస్తూ ఉంది. సో తెలంగాణ చిహ్నం మార్పుపై మీరే విధంగా స్పందిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు పిచ్చి ఆలోచనలు మార్చుకోండి, ఇలాంటివి మర్చిపోండి. ఈ చిహ్నాలు మారుస్తాం, అవి మారుస్తాం అంటే కుదరదు. ఉద్యమకారులు అనేది ఊకోరు, వచ్చి మీ ఎమ్మడబడతాం, మీ సంగతి చూస్తాం. సో మన దగ్గర మరో మిత్రుడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. సో భయ్య చెప్పండి, తెలంగాణ చిహ్నాన్ని మారుస్తా అని చెప్పడం మీద తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు ఈ అంశాన్ని? చిహ్నం మార్చడం అంటే ఏదో పేపర్ మీద బొమ్మ గీసి రబ్బర్ తోటి చెడపడం అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులుగా నీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతోటి, కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా పోరాడను. ఆనాటి 14 సంవత్సరాల పోరాటం నీ ప్రభుత్వం మీద జరిగింది. మరో పోరాటానికి కూడా నీ ప్రభుత్వమే నాంది కాబోతా ఉన్నది. ఈ చిహ్నాలు, తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తాము, ఆల్రెడీ మీరు ఈ టీఎస్ పేరు నుంచి టీజీ చేశారు. వాహనదారులకు అందరికీ చాలా ఇబ్బంది అది. ఇంకా మీరు మన రాబోయే కాలంలో మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్రం కవులకి పుట్టినిల్లు, మా వరంగల్ జిల్లానైతే, కరీంనగర్ జిల్లానైతే కవులకు పుట్టినిల్లు. మరి ఇంతమంది కవులు పుట్టిన చోట మీకెవరు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడేటందుకు ఎవరు గుర్తుకు రాలేదా? ఇప్పటికీ నువ్వు ఎప్పుడైతే సమైక్యాంధ్రలో ఆనాడు ఎట్లా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే ఉన్నావు. ఆంధ్ర నుంచి సంగీత దర్శకుని తీసుకొచ్చి కీరవాణితో పాడించుకునే కర్మ మాకు లేదు. తెలంగాణ రాష్ట్రంలో కవులకి కొదవలేదు. మా తెలంగాణ రాష్ట్ర కవుల నుంచి, మా తెలంగాణ రాష్ట్ర గీతాలు ఆలకించినటువంటి పాటలు పాడినటువంటి తెలంగాణ కళాకారులతోటి తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించాలి. అదేవిధంగా ఈ తెలంగాణ చిహ్నం మారిస్తే గనక కాకతీయ కళాతోరణం మార్చిన, చార్మినారు గుర్తుని మార్చిన, చార్మినార్ కింద నీ గోరి గడతానికి తెలంగాణ ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారు. మరో తెలంగాణ పోరాటానికి నీ కాంగ్రెస్ ప్రభుత్వం నాంది కాబోతా ఉన్నది. నీ మీద పోరాటం ఈ గుర్తుతోటి జూన్ 2 నుంచే సిద్ధమవుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ప్రజలు నీ నిర్ణయాన్ని సమ్మతించారు. ఉద్యమకారులుగా మరొక పోరాటానికైనా మేము సిద్ధపడి మీ ఉద్యమం చేసి మా హక్కుల మీద సాధించుకుంటాం. నీ మీద వ్యతిరేకత చాలా ఉన్నది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాన్ని మీ మేధావులతోటి, కోదండరామ్ గారు వీళ్ళందరితో కూర్చొని మేధావులతోటి ఆలోచించి మరొకసారి నిర్ణయాన్ని మార్చుకునే విధంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. లేకుంటే మాత్రం మేము ఉవ్వెత్తున ఎగిసిపడతాం. తెలంగాణ ఉద్యమకాల నుంచి మీరు తప్పకుండా నిరసన గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తూ జై తెలంగాణ. సో చూశారు కదా, పూర్తిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ చిహ్నాన్ని మార్పు చేయాలనే ఆలోచనను విరమింపజేసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు ముక్త కంఠంతో ఖండిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఏది ఏమైనా
తెలంగాణ చిహ్నాన్ని మారిస్తే గనుక తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఏ విధంగా ఉద్యమాన్ని అయితే చేశామో అదే విధమైన ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ చిహ్నాన్ని మారిస్తే గనుక అలాంటి ఉద్యమాన్ని కూడా మరోసారి చేపట్టేందుకు ఎక్కడా వెనుకడుగేసే ప్రసక్తి లేదని కూడా చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో జానపద కళాకారులు, సంగీత కళాకారులు తెలంగాణ పెట్టింది పేరుగా ఉంది. ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి కూడా సంగీత కళాకారుని తీసుకొచ్చి తెలంగాణ సంగీతాన్ని మీరు మార్చాలని ప్రయత్నం చేసిన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా తెలంగాణ ఉద్యమకారులు చెబుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణ చిహ్నాన్ని మార్చే ఆలోచనను విరమింపజేసుకొని తెలంగాణ ఉద్యమకారుల్లో ఎంతోమంది మేధావులతో కూర్చొని ఒక్కసారి మీరు పునరాలోచించి ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.